अरविंद को सर फोन अरविंद को सर స్టార్ట్ చేద్దామా? సో నిన్నటి క్లాస్ ఏందన్నా? నా వాయిస్ వినిపిస్తుంది కదా అందరికి ఆన్లైన్? నా వాయిస్ వినిపిస్తుందని చెప్పేసి ఒకసారి మాట్లాడండి. ఎస్ సార్ వినిపిస్తుంది. ఓకే, ఎస్ వినిపిస్తుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు కదా? రీసౌండ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అలాంటివి? నో. ఓకే, కూల్. పీజీ అడ్మిన్ అండ్ పోస్ట్ ఈక్వల్ ఇన్స్టలేషన్ చేసుకున్నారు అందరూ? ఒకసారి ఎక్స్ప్లోర్ చేశారా ఆ యూఐ ఎలా ఉంది ఏంటి కథ అన్నది? ఒకసారి రీక్యాప్ నిన్నటి క్లాస్ ఒకసారి మొన్నటి క్లాస్ ని ఒక 2 minutes రీక్యాప్ చేద్దాం. చేద్దాం వద్దా? చెప్పండి, నిన్నటి క్లాస్ ఒకసారి రీక్యాప్ చేద్దామా వద్దా? చెప్పండి ఆన్లైన్. ఎస్ ఎస్ సార్. సో యాజ్ ఆఫ్ నౌ మనకి 2 టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒకటి వచ్చేసి ఏంటన్నా, ఒకటి ఇంట్రడక్షన్ టు డేటాబేస్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, ఎస్క్యూఎల్ బేసిక్ సింటాక్స్. అంతే కదా? ఇవేనా? ఓకే, ఈ ఇంట్రడక్షన్ టు డేటాబేస్ లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటన్నా, వి అండర్స్టూడ్ ఎగ్జాక్ట్లీ డేటాబేస్ అంటే ఏంటో అర్థమైంది. అండ్ డిబిఎంఎస్ అంటే కూడా మీకు క్లారిటీ వచ్చేసింది. వచ్చిందా రాలేదా? రాకపోతే మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. వచ్చిందంటే నో ప్రాబ్లం. సార్ ఎవరెవరు అటెండ్ అయ్యారు క్లాసెస్? సనా ఓకే, సనా ఉమేర్ ఇంకా జాయిన్ అవ్వలేదు. 5 minutes లో జాయిన్ అవుతాను. అరవింద్ కాల్ చేయలే. ఓకే, సో లెట్స్ రీక్యాప్. ఫస్ట్ మనకి
డేటాబేస్ అంటే క్లారిటీ వచ్చేసింది. ఇది మీకు కొంచెం ఇంకా లెట్స్ కంటిన్యూ. సారీ, ఫస్ట్ సెషన్ వచ్చేసి మనం రాసుకున్నాను ఈ పాయింట్స్ ని. ఆల్రెడీ రాసుకొని ఉంటే నో ప్రాబ్లం, రాసుకోకపోతే ఒకసారి రాసుకోండి. ఫస్ట్ సెషన్ మనం ఇంట్రడక్షన్ టు డేటాబేస్. ఇంట్రడక్షన్ టు డేటాబేస్ లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి? ఫస్ట్ మనం డేటా అంటే ఏంటో నేర్చుకున్నాం. ఓకే, సో నా డేటా అంటే ఏంటి చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్? Data is a raw fact, ఓకే, and information is a meaningful data. ఇన్ఫర్మేషన్ ఈస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ మీనింగ్ ఫర్ యువర్ డేటా ఆర్ రా ఫ్యాక్ట్. ఏదైతే రా ఫ్యాక్ట్ ఉందో దానికి ఒక మీనింగ్ ఉందనుకోండి, దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అన్నాం. యాజ్ ఆఫ్ నౌ దిస్ 2 పాయింట్స్ ఆర్ క్లియర్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో నేను రిపీట్ చేయను, ఇదే లాస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి డేటా అంటే అర్థమైంది, డేటా ఇన్ఫర్మేషన్ అంటే కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో మన డేటా బేస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద డేటాబేస్? డేటాబేస్ అంటే ఏంటి? సో నార్మల్ గా మన దగ్గర ఉన్న డేటాని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకొని సర్వర్స్ లో, సో దట్ ఫ్యూచర్ లో మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి లేదా మేనేజ్ చేసుకోవడానికి, ఏదైనా అప్డేషన్స్ కానీ రిట్రీవ్ చేసుకోవడానికి కానీ మనకి ఈ డేటాబేస్ అనేది యూజ్ అవుతుంది. ద మేజర్ పర్పస్ ఆఫ్ ద డేటాబేస్ ఈజ్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? స్టోరింగ్ ద డేటా. స్టోర్ చేసుకోవడం వరకే దీనికి తెలిసింది. ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఎలా స్టోర్ చేయాలన్నది ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బట్ డేటాబేస్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంది? డేటాని స్టోర్ చేసుకోవడం కోసం. క్లియర్ కదా? అయితే ఈ డేటాబేస్ లో డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు సో వీ షుడ్ ఫాలో ద స్కీమా అన్నమాట. ఒక పర్టికులర్ స్కీమా, ఒక స్ట్రక్చర్ మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఇయర్ డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటుంది, ఒకసారి రివిజన్ చేయండి. అంటే ఒక పర్టికులర్ ఎంటిటీకి ఇంకో పర్టికులర్ ఎంటిటీకి రిలేషన్షిప్స్ అనేవి కామన్ థింగ్స్ అన్నమాట. లేదా డేటా వచ్చేసి లార్జ్ డేటా అంటే పెద్ద ఫైల్ ఉంది, దాదాపు ఒక 250 కాలమ్స్ ఉంది ఒక ఎక్సెల్ షీట్ లో. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రివ్యూ ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్? కాదు కదా. అంత పెద్ద ఎక్సెల్ షీట్ ని, అంటే 250 కాలమ్స్ ఉన్న ఒక డేటా సెట్ ని మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ గా, లేకపోతే డిఫరెంట్ షీట్స్ గా మనం స్ప్లిట్ చేయొచ్చు. సో ఒకదానికి ఇంకో దానికి మీనింగ్ ఉన్నట్టే కదా, మీనింగ్ ఉండాలి కదా. సో ఇలా కనెక్టివిటీ ఫామ్ చేయడం కోసం మనకి ఒక లాంగ్వేజ్ అనేది అవసరం ఉంటుంది. దానికన్నా ముందు మనకి ఈ డేటాబేస్ లో ఉన్న డేటాని మేనేజ్ చేసుకోవాలన్నా, ఆర్గనైజ్ చేసుకోవాలన్నా సరే, సో ఆ డేటాబేసెస్ సర్వర్స్ మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనకు ఉండాల్సిన బేసిక్ సాఫ్ట్వేర్ ఏంటన్నా? డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. క్లియర్? సో ఇక్కడ డేటా వచ్చేసి, డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్ లో
ఫార్మాట్స్ ఉంటుందని చెప్పాను కదా. ఒకటి ఏంటిది స్ట్రక్చర్ ఫార్మాట్, ఇంకోటి అన్స్ట్రక్చర్ ఫార్మాట్. స్ట్రక్చర్ ఫార్మాట్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ డేటా అనేది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ రోస్ కాలమ్స్ వైజ్ గా స్టోర్ చేసుకునేది. అంటే దీనికి ఒక ఐడి అండ్ నేమ్ స్కోర్ అంటే కాలమ్ నేమ్స్ ఉన్నాయి, దాని కరెస్పాండింగ్ డేటా కనుక ఉందనుకోండి, టేబులర్ ఫార్మాట్ లో ఉంది, స్ట్రక్చర్ కైండ్ ఆఫ్ థింగ్ ఉందనుకోండి, ఇలాంటి డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే డేటాబేసెస్ ఏంటిది రిలేషనల్ డేటాబేసెస్. ఇలాంటి రిలేషనల్ డేటాబేసెస్ కి మనం యూజ్ చేసుకునే లాంగ్వేజ్ వచ్చేసి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. అలా కాకుండా డేటా వచ్చేసి అన్స్ట్రక్చర్ ఫార్మాట్ లైక్ టెక్స్ట్ ఫైల్స్ ఉండొచ్చు, పీడిఎఫ్ ఫైల్స్ ఉండొచ్చు. ఓకే, సో అలాంటి డేటాని మనం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసే డేటాబేసెస్ ఏంటి నో రిలేషనల్ డేటాబేసెస్. వాటిని మనం నో సీక్వెల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని we can connect to that particular databases and we can access the data and we can do some kind of operation on top of that. ఇది మన యొక్క ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ ఏం చేసినా మనం సెకండ్ క్లాస్ లో మనం ఈ డేటాబేసెస్ మీద మనం వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఎస్పెషల్లీ రిలేషనల్ డేటాబేసెస్ మీద వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి డేటాబేస్ సర్వర్స్ అనేవి అవసరం ఉంటుందని చెప్పినాం, అవునా లేదా? ఏ సర్వర్స్ ఇవి? డిబి సర్వర్స్ అంటారు. ఏ సర్వర్స్ ఇవి? డిబి సర్వర్స్. ఈ డిబి సర్వర్స్ మనం ఏం చేసుకోవాలి? సో రియల్ టైంలో అయితే ఆల్రెడీ ఇన్స్టలేషన్ చేసి ఉంటే ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు. బట్ మనకి ఈ డిబి సర్వర్స్ అనేవి ఉండవు కాబట్టి మనం ఏం చేసుకోవాలనుకుంటే మన లోకల్ సిస్టమ్ లో ఈ డిబి సర్వర్స్ ని ఇన్స్టలేషన్ చేసుకోవాలి. అర్థమైందా? ఇంటర్నెట్ నుండి డిబి సర్వర్స్ ని డౌన్లోడ్ చేసి మన లోకల్ కంప్యూటర్ లో ఇన్స్టలేషన్ చేసుకుంటే మన లోకల్ కంప్యూటర్ లో డిబి సర్వర్ అనేది ఉంటది. సో డిబి సర్వర్ ఉంటేనే మనం డేటాని డేటాబేసెస్ లో టేబుల్స్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటాం. ఒకవేళ మన కంప్యూటర్ లో డిబి సర్వర్ లేకపోతే మనం స్టోర్ చేసుకునే డేటా వచ్చేసి ఫైల్ సిస్టమ్ ఫార్మాట్ లో స్టోర్ అవుతా ఉంటుంది అనమాట. మనం ఫైల్ సిస్టమ్ ఫార్మాట్ కాదు కదా మనం ఫాలో అవ్వాల్సింది. ఏంటిది? మనం ఫాలో అవ్వాల్సింది డేటాబేస్ స్ట్రక్చర్ ను ఫాలో అవ్వాలి. మనం డేటాబేస్ స్కీమాస్ ను మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఫస్ట్ మనం డిబి సర్వర్ ని ఇన్స్టలేషన్ చేసుకుంటాం. సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిబి సర్వర్స్ ఉన్నాయి. అందులో మనం సీక్వెల్ సర్వర్ ని ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసినాం. నెక్స్ట్ వచ్చేసరికి మై సీక్వెల్ ఉంటుంది. ఓకే, థర్డ్ వచ్చేసరికి పోస్ట్ గ్రే సీక్వెల్. సో ఈ మూడింటిలో మీకు ఇష్టం వచ్చిన సర్వర్ ని మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కాకపోతే మీరు సీక్వెల్ సర్వర్ ని ఇన్స్టలేషన్ చేసుకొని సీక్వెల్ సర్వర్ లో మనం డేటాబేసెస్ ని క్రియేట్ చేసి అందులో మనం డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనకి కావాల్సిన సాఫ్ట్వేర్ ఏంటిది? SSMS, సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఒకవేళ మనం మై సీక్వెల్ సర్వర్ ని మన లోకల్ కంప్యూటర్ ఇన్స్టలేషన్ చేస్తే ఆ లోకల్ మై సీక్వెల్ సర్వర్ లో మనం డేటాబేసెస్ ని క్రియేట్ చేసుకోవడానికి కానీ టేబుల్స్ ని క్రియేట్ చేసుకోవడానికైనా సరే, లేదా టేబుల్స్ లో ఉన్న డేటాను రిట్రీవ్ చేసుకోవాలన్నా లేదా అప్డేట్స్ చేయాలన్నా సరే మనకి కావాల్సిన సాఫ్ట్వేర్ ఏంటిది? మై సీక్వెల్ వర్క్ బెంచ్ కావాలి. ఓకే, వర్క్ బెంచ్ కావాలన్నమాట. క్లియరా? సో లేదు మనం పోస్ట్ గ్రే సీక్వెల్ ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. పోస్ట్ గ్రే సీక్వెల్ ని ఇన్స్టలేషన్ చేస్తే మన లోకల్ కంప్యూటర్ లో ఉండాల్సిన సాఫ్ట్వేర్ ఏంటమ్మా? ఈజీ అడ్మిన్. ఎంట్రీలో మిమ్మల్ని నిజంగా మీరు డేటాబేస్ మీద పనిచేశారా పని చేయలేదా అని తెలుసుకోవాలనుకుంటే, వర్క్ చేశారా వర్క్ చేయలేదా తెలుసుకోవాలనుకుంటే సింపుల్ గా మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. విచ్ సాఫ్ట్వేర్ యు ఆర్ యూజింగ్ టు కనెక్టింగ్ ది సీక్వెల్ సర్వర్? అర్థమైందా? లేదా మీరు పోస్ట్ గ్రే సీక్వెల్ అని చెప్పారు, మీ యొక్క రెజ్యూమేలో ఐఎమ్ యూజింగ్ పోస్ట్ గ్రే సీక్వెల్ ఫర్ మై ప్రాజెక్ట్ అని చెప్పి రెజ్యూమేలో ఒక పాయింట్ ఎక్కడో రాశారు. అప్పుడు ఏం అడుగుతారంటే పోస్ట్ గ్రే సీక్వెల్ మీద వర్క్ చేస్తున్నారు కదా, విచ్ సాఫ్ట్వేర్ యూఆర్ యూజింగ్ టు కనెక్టింగ్ యువర్ పోస్ట్ గ్రే సీక్వెల్? మీకు గుర్తుండాలి కదా సాఫ్ట్వేర్ ఏంటన్నది. నేను మీకు ఒక హోంవర్క్ ఇచ్చాను, ఏంటది? మీరు ఏ సర్వర్ అయినా ఇన్స్టలేషన్ చేసుకోండి, ఐ కెన్ యూజ్ ఓన్లీ వన్ డేటాబేస్ మేనేజ్మెంట్ స్టూడియో. ఏంటి ఆ సాఫ్ట్వేర్? వాట్ ఇస్ ద కామన్ సాఫ్ట్వేర్? యూనివర్సల్ డేటాబేస్ క్లయింట్. యూనివర్సల్ డేటాబేసెస్ కి మనం కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు, అంటే ఏ డేటాబేస్ కైనా సరే నేను కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు యూజ్ చేసుకునే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటి అంటే ప్రతిసారి మనకు ఒక 10 సర్వర్స్ ఉన్నాయి. అంటే మీరు 10 ప్రాజెక్ట్స్ ఎట్ ఏ టైం చేస్తున్నారు. ప్రాజెక్ట్ 1 వచ్చేసి ఒక సర్వర్ ఉంది, ప్రాజెక్ట్ 2 ఇంకో సర్వర్ ఉంది. ఒక సిచ్యువేషన్ లో ఒకటే ప్రాజెక్ట్ లోనే మల్టిపుల్ డేటాబేసెస్ కూడా అవసరం ఉంటాయి. మరి ఎలా? DB వర్క్
DBWare. DB Were. DBWare. Navigate. Navigate. Navigate Premium and DBWare. ఓకే, రెండా? ఇంకా DB Visualizer. DB విజువలైజర్. అది మీ యొక్క హోంవర్క్ అన్నమాట. సో మీరు చెప్పుకోవచ్చు, మీరు రెజ్యూమేలో ఇలా మెన్షన్ చేశారనుకోండి. ఓకే, మీరు ఏ సాఫ్ట్వేర్, మీరు ఎస్పెషల్లీ రెజ్యూమేలో ఉండాల్సింది టూల్స్ నాన్న. మీ రెజ్యూమేలో ఉండాల్సినవి టూల్స్, ఇంపార్టెంట్ టూల్స్ కాదు, యూజ్ చేసే టూల్స్, రియల్ టైంలో యూజ్ చేసే టూల్స్ మనకు కావాలి. అంతేగాని పారాగ్రాఫ్ లో డాక్యుమెంట్ రాసినంత మాత్రాన యూజ్ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే రెజ్యూమే ఈజ్ షార్ట్ లిస్టెడ్ బై ది కీవర్డ్స్. అర్థమైందా? మనం ఒక 10 pages రెజ్యూమే క్రియేట్ చేసినంత మాత్రాన మనం సూప్ నాలెడ్జ్ ఉన్నట్టు కాదు. అర్థమైందా? ఒక పేజ్ రెజ్యూమే ఉన్నంత మాత్రాన నాలెడ్జ్ లేనట్టు కాదు. హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ రెజ్యూమే విత్ ప్రాపర్ స్కిల్స్. అర్థమైందా? మీరు ఏదైతే జాబ్ మీరు టార్గెట్ చేస్తున్నారో దానికి సపోర్ట్ చేసే స్కిల్స్ మీ రెజ్యూమేలో ఉంటేనే షార్ట్ లిస్ట్ అవుతుంది, లేకపోతే షార్ట్ లిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ డిస్క్రిప్షన్ లో ఒక 10 points మెన్షన్ చేస్తే 10 points లో 10 కి ఒక 5-6 టూల్స్ మనకు కనిపిస్తాయి. వాట్ జాబ్ డిస్క్రిప్షన్ లో ఎస్పెషల్లీ మనకి ఏదన్నా జాబ్ నోటిఫికేషన్ వచ్చిందనుకో, ఆ నోటిఫికేషన్ లో జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ మన రెజ్యూమేలో ఉంటే మాత్రమే షార్ట్ లిస్ట్ అవుతుంది. ఆ టూల్స్ మన రెజ్యూమేలో లేకపోతే షార్ట్ లిస్ట్ అవ్వదు. క్లియరా? వాళ్ళు ఎలా ఎదుగుతారంటే స్కిల్స్, అంతేగాని ఆ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తాన్ని కాపీ తీసుకొచ్చి పేస్ట్ చేయరు మీ రెజ్యూమ్కి. జస్ట్ టూల్ మ్యాచ్ అయిందా, మ్యాచ్ అవ్వలేదా? ఒక 10 tools ఉన్నాయి, 10 tools మీ రెజ్యూమేలో 5 మ్యాచ్ అయినాయి, షార్ట్ లిస్ట్ చేయరు. 8 మ్యాచ్ అయినాయి, షార్ట్ లిస్ట్ చేసే ఛాన్స్ ఉంది. 10కి 10 మ్యాచ్ అయినాయి అంటే వదిలిపెట్టరు మీ రెజ్యూమే. అర్థమవుతుందా? ఓకే, ఎనీవే మీకు కూడా ఒక టాస్క్ ఇచ్చాను. నేను ఒక్కరి దగ్గర నుండి ఆన్సర్ వచ్చింది నాకు, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ ఫ్రమ్ ఎవ్రీ వన్. అండ్ ట్రై టు యూజ్ దాట్ సాఫ్ట్వేర్. మీరు తెలుసుకోవడం కాదు, ఏంటి ఆ కామన్ సాఫ్ట్వేర్, యూనివర్సల్ సాఫ్ట్వేర్ ఏంటో తెలుసుకోవడం కాదు, ఆ సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైందా? ఎలా యూజ్ చేస్తున్నామో తెలిస్తే ఇంకా మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంటుంది. సో డోంట్ వరీ అబౌట్ క్వారీస్. ఆ క్వారీ తప్పవచ్చు, ఎర్రర్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే క్వారీస్ ని రాయటం చాలా చిన్న పని ఇప్పుడు. అర్థమైందా? జస్ట్ ChatGPT మన రిక్వైర్మెంట్ ఇచ్చినామంటే అదే ఒక క్వారీ రాసి ఇచ్చింది, మనం ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి. అట్లీస్ట్ మన కనెక్టివిటీ రాకపోతే మీరు ఎగ్జిక్యూషన్ ఎక్కడ చేస్తారు? ChatGPT అయితే కనెక్షన్ చేసి అయితే ఇవ్వదు కదా. సో కనెక్షన్ మనమే చేసుకోవాలి కదా, అవునా కదా? ఎనీవే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద DB సర్వర్ అండ్ వాట్ ఆర్ ది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఆర్ దేర్ అండ్ హౌ వీ కెన్ కనెక్ట్ ఆల్సో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. అండ్ యూనివర్సల్ సాఫ్ట్వేర్ ఏంటో కూడా మీకు తెలుసుకోవాలి. ఒకసారి దాంతో కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఒకసారి కనెక్ట్ అవ్వండి, కనెక్ట్ అయ్యి ఒక్కొక్క క్వారీ రాయడానికి ట్రై చేయండి. ఓకే, నిన్నటి క్లాస్లో నిన్నటి క్లాస్లో మనం చెప్పిన టాపిక్ ఏంటన్నా? నిన్నటి క్లాస్లో మనం SQL లాంగ్వేజ్ గురించి మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసినాం. SQL లో మనకి టోటల్ గా 5 డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒకటి DDL, సెకండ్ వచ్చేసి ఏంటన్నా DML, థర్డ్ వన్ వచ్చేసి ఏంటి DCL ఆర్ DQL, DCL అండ్ లాస్ట్ వన్ TCL. DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. DML అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. DQL అంటే డేటా క్వరీ లాంగ్వేజ్. DCL అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. TCL అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇక్కడ అన్నిట్లో L అనేది కామన్ ఉందా? లాంగ్వేజ్ అంటే SQL ని వీఆర్ ఫర్దర్ డివైడెడ్ టు 5 డిఫరెంట్ లాంగ్వేజెస్. అంటే లాంగ్వేజెస్ లాగా కాదు, అంటే కమాండ్స్ ఏవైతే ఉన్నాయో SQL లో మనం ఎక్కువగా ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేసే క్వారీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఎల్స్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో, జనరల్ గా SQL లో ఉన్న కమాండ్స్ ని యూ కెన్ కాల్ ఇట్ యాస్ ద కీవర్డ్స్ ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ ది కమాండ్స్ ఆర్ ఎల్స్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్ అని అనొచ్చు, కమాండ్ అని అనొచ్చు, లేకపోతే కీవర్డ్ అని అనొచ్చు. ఈ కమాండ్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఈ యొక్క కీవర్డ్స్ కానీ అప్పర్ కేస్ లెటర్స్ లో రాయడానికి ట్రై చేయండి. సో దట్ ఎవరైనా సరే మీ క్వారీ చూసినప్పుడు అందులో కమాండ్ ఏంటి అండ్ ఎంటిటీ నేమ్స్ ఏంటి అన్నది ఈజీగా డిఫరెన్షియేషన్ అనేది చేయగలుగుతాం. క్లియర్ గా ఈ పాయింట్ వరకు మీకు
నెక్స్ట్ డిడిఎల్ లో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే మనం ఏం డిఫైన్ చేయగలుగుతాం డేటాబేసెస్ లో? డేటాబేస్ లో మనం స్కీమాని డిఫైన్ చేయగలుగుతాం, లేకపోతే డేటాబేస్ ని క్రియేట్ చేయగలుగుతాం, లేకపోతే టేబుల్స్ ని డిఫైన్ చేయగలుగుతాం. డిఫైన్ అంటే క్రియేషన్ చేయటం అన్నట్టు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, మీరు ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మీరు ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు, లేదా మీరు ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో క్రియేట్ కమాండ్, క్రియేట్, మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని పేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి, క్రియేట్ టేబుల్. లేదు నేను డేటాబేస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, మీరు డేటాబేస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో సేమ్ క్రియేట్, మీరు డేటాబేస్ కదా క్రియేట్ చేయాల్సింది. సో మరి దానికి ఎలా తెలుస్తుంది మీరు క్రియేట్ చేసి డేటాబేస్ అని? సో మన డేటాబేస్ అని రాయాలి. డేటాబేస్ అర్థమైందా? క్రియేట్ టేబుల్, ఆ తర్వాత మనం ఇక్కడ టేబుల్ నేమ్ రాయాలి. టేబుల్ నేమ్ రాసేటప్పుడే మనం ఈ కాలమ్స్ నేమ్స్ ని అండ్ వాటి యొక్క డేటా టైప్స్ ని కూడా డిఫైన్ చేయాల్సి ఉంటుంది. టేబుల్ ని ఎలా క్రియేట్ చేయాలి అన్న దాని గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు విల్ డిస్కస్ అబౌట్ హౌ వీ కెన్ క్రియేట్ ద టేబుల్. ఓకే, బట్ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయాలనుకున్నా, లేకపోతే ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయాలనుకున్నా, ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలనుకున్నా సరే, మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసరికి క్రియేట్ కమాండ్. ఓకే, సో ఫాలోడ్ బై ది టేబుల్ అయితే టేబుల్, డేటాబేస్ అయితే డేటాబేస్. లేదు మీరు ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేశారు, క్రియేట్ చేసిన టేబుల్ ని మీరు ఆల్టర్ అంటే చేంజ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఆల్రెడీ ఒక కాలమ్ ని డిఫైన్ చేశారు, దాని డేటా టైప్ కూడా మీరు ఆల్రెడీ డిఫైన్ చేశారు. అంటే ఒక టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడే డేటా టైప్ కూడా ఇవ్వాలని చెప్పాను కదా. ఆ డేటా టైప్ మీరు రాంగ్ ఇచ్చారు, లేదా ఫ్యూచర్ లో మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారు. డేటా టైప్, కాలమ్ యొక్క డేటా టైప్, యువర్ వర్కింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద టేబుల్. మీరు ఎప్పుడైతే కాలమ్ టేబులర్ లెవెల్లో మాడిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు, లేదా డేటాబేస్ లెవెల్లో మాడిఫికేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు యూజ్ చేసే కమాండ్ ఏంటన్నా ALTER, ఆల్టర్. లేదు నేను ఈ టేబుల్ ని అండ్ ఈ డేటాబేసెస్ ని రెండింటిని నేను రిమూవ్ చేసేయాలి, పూర్తిగా డిలీట్ చేసేయాలి నా యొక్క డేటాబేస్ నుండి. ఓకే, నా డేటాబేస్ సర్వర్ నుండి, అలాగనే నా డేటాబేస్ నుండి ఈ టేబుల్స్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు యూజ్ చేసే కమాండ్ ఏంటి? డ్రాప్. క్లారిటీ వచ్చిందా? సో మేజర్ గా మనం ఈ క్రియేట్, ఆల్టర్, డ్రాప్ కమాండ్స్ ని యూజ్ చేసుకొని డిడిఎల్ అంటే డేటాబేస్ ని క్రియేట్ చేసుకోవడానికన్నా, టేబుల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా, లేదా డేటాబేస్ ని డిలీట్ చేయడానికన్నా, లేదా టేబుల్ డిలీట్ చేయడానికన్నా, లేదా డేటాబేస్ ని చేంజ్ అంటే డేటాబేస్ యొక్క నేమ్ చేంజ్ చేయాలనుకున్నా, లేకపోతే ఇంకేదన్నా కాలమ్ నేమ్స్ ని చేంజ్ చేయాలనుకున్నా, లేకపోతే డేటా టైప్స్ ని చేంజ్ చేయాలనుకున్నా, లేదా కొత్త కాలమ్ యాడ్ చేయాలనుకుంటున్నా, లేదా ఆల్రెడీ ఉన్న కాలమ్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే, యూ హ్యావ్ టు యూజ్ this kind of keywords. Any questions? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? No. Okay. Now let's discuss about the DML. వీటి గురించి మనం ఎగ్జిక్యూషన్ చేద్దాం, మీరు వరి అవ్వద్దు, ప్రాక్టికల్ గానే చేద్దాం. ఓకే, ఫస్ట్ థియరిటికల్ గా మీకు ఒక క్లారిటీ వస్తే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఈచ్ కమాండ్, దెన్ వెన్ టు యూజ్ అండ్ హౌ టు యూజ్, ఇవన్నీ మనం క్లారిటీగా నేర్చుకున్నాం. అయితే ఇవన్నీ డైరెక్ట్ గా మీరు నేర్చుకోకూడదు. ఇమీడియట్ గా మీరు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయొద్దు. దానికన్నా ముందు మీకు చాలా వార్మప్ అవసరం. అర్థమైందా? మీకు ఈ క్వారీ కమాండ్స్ ఏమున్నాయో తెలియాలి, అందులో డేటా టైప్స్ ఏమున్నాయో తెలియాలి, అండ్ కన్స్ట్రైన్స్ ఏమున్నాయో తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే మనం క్వారీస్ రాయగలుగుతాం. బేసిక్ అంటే డెఫినేషన్ లాంగ్వేజ్ డిడిఎల్ కమాండ్స్ ని కానీ యూజ్ చేయగలుగుతాం, లేదా డిఎంఎల్ కమాండ్స్ ని కానీ యూజ్ చేయగలుగుతాం, లేకపోతే యూజ్ చేయలేం. సెలెక్ట్ అనేది వెరీ సింపుల్. సెలెక్ట్ తర్వాత మనం వేర్ క్లాజెస్ ఇవన్నీ చూద్దాం అది తర్వాత. ఫస్ట్ మనకి SQL లో లేదా ఏదైనా ఒక డేటాబేస్ సర్వర్ లో మీరు ఈజీగా కమాండ్స్ రాయాలన్నా, ఓకే, ఫస్ట్ మనకి కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలి. అప్పుడు దాకా మనం కొంచెం నేర్చుకోవాలి. ఈ కాన్సెప్ట్స్ అన్ని, ఈ కమాండ్స్ అన్ని మనకి బై హార్ట్ చేసుకుంటా ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. అర్థమైందా? సో డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనం టేబుల్ లెవెల్లో, అంటే టేబుల్ ఆల్రెడీ డేటా ఉంది, ఇందా నేను చెప్పిన ఇది మన టేబుల్,
ఓకే, ఇది నా టేబుల్, ఇది ఒక ఐడి నేమ్, ఇది ఐడి అండ్ ఇది నేమ్ స్కోర్. సో డిడిఎల్ ఎప్పుడు యూజ్ చేస్తాం? డిడిఎల్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఆల్రెడీ ఒక టేబుల్ ఉన్నప్పుడు ఇంకొక ఆల్రెడీ ఓన్లీ 3 కాలమ్స్ ఉన్నాయి, నేను 4th కాలమ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో 4th కాలమ్ యాడ్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు యాడ్ చేసింది ఎక్కడ? టేబుల్ కదా యాడ్ చేసేది. అప్పుడు మనం డిడిఎల్ యూజ్ చేసుకోవాలి. అంటే అప్డేట్ చేస్తున్నట్టే, కానీ ఏం అప్డేట్ చేస్తున్నాం? యూఆర్ అప్డేటింగ్ ద టేబుల్, నాట్ విత్ డేటా. మనం డేటాను అప్డేట్ చేయట్లేదు, మనం టేబుల్ని అప్డేట్ చేస్తున్నాం. టేబుల్ని అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం డిడిఎల్ కమాండ్స్ వెళ్ళాలి. అర్థమైందా? న్యూ కాలమ్ ని క్రియేట్ చేయాలన్నా లేదా ఉన్న కాలమ్ ని డిలీట్ చేయాలనుకున్నా సరే యూ కెన్ యూజ్ ది డిడిఎల్. ఇంకొకటి, ఈ కాలమ్ నేమ్ ఉంది కదా, ఈ కాలమ్ నేమ్ కాదు, ఇంకొకటి ఇంకేదో కాలమ్ నేమ్ అన్నమాట, ఇంకేదో ఫీల్డ్ నేమ్. ఆ ఫీల్డ్ నేమ్ వర్క్ చేయాలన్నా సరే, మనం చేంజ్ చేయాలన్నా సరే డిడిఎల్ యూజ్ చేసుకుంటాం. డిడిఎల్ గురించి మీకు పూర్తి క్లారిటీ వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాట్ యు గైస్ సే? మీరేమంటున్నారు? డిడిఎల్ గురించి మీకు క్లారిటీ వచ్చిందా లేదా? ప్రాక్టికల్ గా మనం చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ డిడిఎల్ అంటే ఏంటి, దాని యొక్క యూజ్ ఏంటి, మీకు క్లారిటీ వచ్చిందా రాలేదా? ఎస్ సార్. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద డిఎంఎల్. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అన్నప్పుడు మనం డేటా లెవెల్లో మ్యానిపులేషన్ చేస్తున్నాం, అంటే టేబుల్లో ఉన్న డేటా లెవెల్లో మ్యానిపులేషన్ చేస్తున్నాం. ఆల్రెడీ మీరు ఏం చేశారంటే, ఆల్రెడీ మీరు 1, ఇక్కడ ఒక ఏ అండ్ ఇది ఒక 10 అనుకున్నాం. యాక్చువల్గా ఏ కాదు, మీరు ఏ ఎంటర్ చేశారు అనుకోకుండా, ఆ యొక్క నేమ్ వచ్చేసరికి ఏ ఇచ్చారు. యాక్చువల్లీ ఏ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అంజన్. బట్ అన్ఫార్చునేట్లీ అది ఏతో సరిపెట్టేశారు. ఏ తర్వాత మీరు మర్చిపోయారు, రాయడం మర్చిపోయారు. మేబీ మీ కీబోర్డ్ పనిచేయాల. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ రియలైజ్ దట్ యాక్చువల్ అది ఏ కాదు, అది అంజన్ అని మీకు క్లారిటీ వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి? అట్లే వదిలేస్తారా, డిలీట్ చేస్తారా? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ ఎంటైర్ రికార్డ్ అంటే ఏంటి? అన్ని కాలమ్స్ యొక్క ఒక స్పెసిఫిక్ రో, అన్ని కాలమ్స్ యొక్క ఒక స్పెసిఫిక్ రోన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక రికార్డ్ అనొచ్చు. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ది రో ఆర్ ఎల్స్ రికార్డ్. అదే కాలం అయితే ఫీల్డ్ అని అనొచ్చు. అర్థమైతే నేను చెప్పిన పాయింట్స్? అర్థమవుతుందా లేదా? ఓకే, ఇప్పుడు మీరు ఆ స్పెసిఫిక్ ఓకే, ఇప్పుడు మీరేం చేద్దాం అనుకుంటున్నారంటే, యాక్చువల్లీ ఇక్కడ ఏ ఉంది, నాకు కావాల్సింది ఏ కాదు, అంజన్ కావాలనుకుంటున్నాను. సో జనరల్ గా మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ ఎంటైర్ రికార్డ్ ని డిలీట్ చేయాలి, లేకపోతే ఆ రికార్డ్ అలానే ఉంచి అందులో ఉన్న డేటా మాత్రమే అప్డేట్ చేయాలి. అర్థమైందని నేను చెప్పిన పాయింట్? సో మీరు అసలు ఈ ఎంటైర్ రికార్డ్ అసలు మనకి పనికిరాదు, యూజ్ లేదు, డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో యూ కెన్ యూజ్ ది డిలీట్ కమాండ్. సో ఈ ఎంటైర్ రికార్డ్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు మనం డిలీట్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు నేను ఒక పర్టికులర్ కాలంలో ఉన్న ఒక పర్టికులర్ ఫీల్డ్ ని మాడిఫై చేయాలి అంటే, ఒక జస్ట్ ఆ ఫీల్డ్ నేమ్ చేంజ్ చేస్తే సరిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, కొంచెమే తప్పు ఉంది అనుకున్నాం. సో దాన్ని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, అప్డేట్ డిలీట్ అప్డేట్. ఇంకేంటుంది? సెలెక్ట్ వచ్చేసి డిక్యూఎల్, ఇన్సర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఒక రికార్డ్ ని ఎంటర్ చేశారు, ఇంకొక రికార్డ్ ని కొత్త స్టూడెంట్ జాయిన్ అయిన అనుకున్నాం క్లాస్ లో. ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మనం ఇన్సర్ట్ చేయాలి, యాడ్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టేబుల్లో ఆల్రెడీ 5 to 6 స్టూడెంట్స్ డేటా ఉంది, 7th స్టూడెంట్ యాడ్ అయ్యిండు. ఆ 7th స్టూడెంట్ డేటాని మనం ఈ టేబుల్ యాడ్ చేయాలనుకుంటున్నప్పుడు మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి ఏంటన్నా, ఇన్సర్ట్. ఈ 3 కమాండ్స్ మనకి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కి యూజ్ అవుతాయి. అంటే డేటాని మనం ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నా, అంటే కొత్త డేటాని ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నా, ఉన్న డేటాని మాడిఫై చేసుకోవాలనుకున్నా, ఆల్రెడీ ఉన్న డేటాని మనం డిలీట్ చేసుకోవాలనుకున్నా సరే, యూ కెన్ యూజ్ ది డిలీట్ అప్డేట్ ఇన్సర్ట్. అయితే మొత్తం డేటాని కూడా డిలీట్ చేసుకోవచ్చు, డిలీట్ యూజ్ చేసి. డిలీట్ కమాండ్ యూజ్ చేసుకొని యూ కెన్ డిలీట్ హోల్ డేటా ఫ్రమ్ దిస్ టేబుల్. బట్ ఏమవుతుందంటే టేబుల్ అయితే ఉంటుంది, డేటా మాత్రం ఉండదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద డిలీట్ కమాండ్ యూజ్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా అప్లై చేయాలి. డిలీట్ కమాండ్ చేసేటప్పుడైనా, అప్డేట్ కమాండ్ చేసేటప్పుడైనా సరే
ఇన్సర్ట్ వేర్ క్లాజెస్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, కండిషన్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే కండిషన్స్ మీరు అప్లై చేయకపోయారు అనుకోండి, అది ఎక్కడ డిలీట్ చేయాలి, ఏ పర్టికులర్ రోని రికార్డ్ని అప్డేట్ చేయాలి అంటే దానికి ఒక క్లారిటీ రాదనమాట. అందుకని ఎస్పెషల్లీ మనం ఈ డిలీట్ కానీ అప్డేట్ కానీ కమాండ్స్ ని క్వారీస్ ని యూజ్ చేసేటప్పుడు రాసేటప్పుడు జనరల్ గా మనకి వేర్ క్లాజ్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంటది. అది మనం అప్కమింగ్ సెషన్స్ లో మనం క్లారిటీగా నేర్చుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మీకు డిడిఎల్ కి డిఎంఎల్ కి డిఫరెన్సెస్ క్లారిటీగా వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేమంటారు? గుడ్ క్వశ్చన్. డిలీట్ కి డ్రాప్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ టేబుల్ అన్నారు. డ్రాప్ టేబుల్ అంటే టేబుల్ అనేది ఉంటుంది ఇక, అందులో డేటా ఉండదు, అసలు ఆ టేబుల్ ఏ కనిపించదు. అర్థమైందా? అలా కాకుండా డిలీట్ టేబుల్ అన్నారు అనుకోండి, టేబుల్ ఉంటుంది కానీ టేబుల్లో ఉన్న డేటా ఉండదు. అర్థమైందా? అర్థమైందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన హ్యాండ్, రిమూవ్ యువర్ హ్యాండ్ అని అనుకోండి, తీసేసినాం. కట్ యువర్ హ్యాండ్ అంటే ఏం చెప్తాం? కోసేస్తాం. అవునా? ఇంక మళ్ళీ పెట్టుకోదైతే అలా అనమాట. అంత పెద్ద డిఫరెన్స్ డిలీట్ కి డ్రాప్ క్లారిటీ వచ్చిందా లేదా? ఇఫ్ యూ వాంట్ కట్ టోటల్లీ దెన్ యూజ్ ది డ్రాప్. జస్ట్ టెంపరీగా జస్ట్ ఆ టేబుల్లో ఉన్న డేటాని మాత్రం తీసేస్తే చాలు అనుకుంటే యూ కెన్ గో విత్ ది డిలీట్. క్లియర్ కదా? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో సార్. నో సార్. నో రైట్. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి సెలెక్ట్ అన్నమాట. మనకు ఒకటే ఒక కమాండ్ ఉంటుంది, సెలెక్ట్ కమాండ్. దేంట్లోది? డిక్యూఎల్, డేటా క్వరీ లాంగ్వేజ్. అంటే ఎక్స్పెషల్లీ మన దగ్గర ఉన్న టేబుల్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకోవడం కోసం ఎక్కువగా యూజ్ చేసేటప్పుడు సెలెక్ట్ కమాండ్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక టేబుల్ ఉంది, ఇంకో టేబుల్ ఉంది, ఇందులో డేటాని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే జాయింట్స్ యూజ్ చేసి కూడా మనం జాయింట్స్ కూడా కంబైన్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? అందుకని మనకు ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో ఈ టేబుల్ ఉన్న డేటా కలిపి మనకు అవుట్పుట్ వస్తూ ఉంటాయి అన్నమాట, జాయింట్స్ యూజ్ చేసుకొని. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం సెలెక్ట్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? సెలెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీదే మోస్ట్ ఆఫ్ ద టైం మన వర్క్ అనేది డిపెండెన్సీ ఉంటుంది రియల్ టైంలో. ఓకే, యాజ్ అ ఫ్రెషర్స్ గా మీరు ఎక్కువగా నేర్చుకోవాల్సింది ఈ 3 థింగ్స్ ఇస్ ఎనఫ్: డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్. ఓకే, బట్ రిమైనింగ్ డిసిఎల్ అండ్ టీసీఎల్ ఏదైతే ఉన్నాయో, ఓకే, సో అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, మన లెవెల్లో ఇంపార్టెంట్ కాదు. బట్ ఇట్ ఈస్ యూజువల్లీ రిక్వైర్డ్ ఫర్ ది డేటా అడ్మిన్స్ అండ్ ఎస్క్యూఎల్ డెవలపర్స్. ఓకే, యా, కూల్. ఎనీ క్వశ్చన్స్ నా ఇప్పటి వరకు? లేదు కదా? నెక్స్ట్, ఇప్పటి వరకు మీకు ఏదైతే అర్థమైందో ఒక 5 మినిట్స్ రివిజన్ చేయండి. ఇప్పటి వరకు మీకు ఏదైతే క్లాస్ నేను చెప్పింది మీకు అర్థమైందో ఒకసారి రివిజన్ చేయండి. ప్రాక్టికల్ గా మీరేమి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సింటాక్స్ ఎర్రర్స్ వస్తున్నా కూడా మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవన్నీ మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం ఒక ప్రాక్టికల్ గా వెళ్ళినప్పుడు.
ఓకే, నెక్స్ట్ డేటా టైప్స్. మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా మనం కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ ఇవి నేర్చుకున్న తర్వాత ఫస్ట్ నెక్స్ట్ నేర్చుకున్న టాపిక్ ఏంటి? డేటా టైప్సే కదా. సో మనకి డేటా ఇక్కడ కూడా డేటాబేస్ లో కూడా డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు డేటా టైప్స్ ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఇది ఒక టేబుల్, ఇదేంటన్నా టేబుల్ అనుకున్నాం. ఓకే, ఇది ఒక ఫీల్డ్ నేమ్, ఐడి ఇస్ వన్ ఫీల్డ్ నేమ్. ఫీల్డ్ ఈ టెర్మినాలజీ మీరు యూజ్ చేయాలి, ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఈజ్ అనదర్ ఫీల్డ్ అండ్ స్కోర్ ఈజ్ అనదర్ ఫీల్డ్. ఓకే, సో ఐడి అన్నప్పుడు మనం ఏం స్టోర్ చేసుకుంటాం? ఐడి అంటే ఒక 2, 3, 6 మెంబర్స్ ఇస్ ఫైన్. ఇప్పుడు స్టూడెంట్ ఐడి అంటే 1, 2, 3, 4, 5 ఎట్లా ఉంటాయా? మీ కాలేజ్ ఐడి ఏంటి ఉంది? ఇట్స్ సిరీస్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో అలాంటి డిజిట్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆల్ఫాబెట్స్ కూడా ఉండాలి. ఓకే, అలాంటి డేటాని మనం స్టోర్ చేసుకుంటున్నాం అనుకోండి, యూనిక్ గా ఉంటుంది అనమాట. యూనిక్ గా ఉండాలి అనుకున్నప్పుడు జనరల్ గా మనం ఐడి యూజ్ చేసుకుంటే వాటికి ఒక టైప్ ఆఫ్ డేటా టైప్ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నేమ్ అన్నప్పుడు ఏంటిది? నేమ్ అంటే ప్రాపర్ గా అందులో క్యారెక్టర్స్ ఏ ఉంటాయి కదా, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏ ఉంటాయి కదా, అవునా కదా. సో నేమ్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సో క్యారెక్టర్స్ అంటే స్ట్రింగ్ అన్నట్టు. ఇప్పుడు మన స్కోర్ అన్నప్పుడు స్కోర్ అన్నది మేబీ డిస్క్రీట్ టైప్ లో ఉండొచ్చు, మేబీ స్కోర్ అంటే న్యూమరికల్ నెంబర్ ఉంది అనుకున్నాం. అలా కాకుండా తర్వాత మీకు ఇంకొక ఫీల్డ్ కూడా యాడ్ చేశారు, పర్సంటేజ్. ఏంటన్నా పర్సంటేజ్ కాలం కూడా యాడ్ చేశారు. టోటల్ గా మీకు 4 ఫీల్డ్స్ ఉన్నాయి, ఐడి, స్టూడెంట్ నేమ్ అండ్ స్కోర్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ ద పర్సంటేజ్ వాట్ హీ గాట్ ఇట్. సో పర్సంటేజ్ అన్నప్పుడు మనం ఒక టైప్ ఆఫ్ డేటా యూజ్ చేస్తున్నాం, స్కోర్ అన్నప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ డేటా యూజ్ చేస్తున్నాం, అండ్ నేమ్ అన్నప్పుడు ఇంకో డేటా టైప్ యూజ్ చేస్తున్నాం, ఐడి అన్నప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ డేటా యూజ్ చేస్తున్నాం. సో ఈ ఐడిలో మనం ఓన్లీ ఆ టైప్ ఆఫ్ డేటానే స్టోర్ చేసుకోవాలి. ఐడి మనం ఒక పర్టికులర్ డేటా టైప్ ఫిక్స్ చేసేసినాం, అంటే ఐడి కాలమ్ లో మీరు ఓన్లీ ఆ డేటా టైప్ నే స్టోర్ చేసుకోవాలి. అంతేగాని ఇంటీజర్ స్టోర్ చేసుకుంటే కుదరదు. అర్థమైందా? ఇప్పుడు మీరు నేమ్ అనేది స్ట్రింగ్ డిఫైన్ చేసేసారు, ఓన్లీ మనం గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకోవాలి. సో మనం ఎప్పుడైనా సరే ఒక టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడే వాటి యొక్క డేటా టైప్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది. క్రియేట్ చేసిన తర్వాత డేటా టైప్స్ ఎవరు? టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే డేటా టైప్ ఇస్తారు. లేదు క్రియేట్ చేసిన తర్వాత ఫ్యూచర్ లో ఏమైనా మోడిఫికేషన్స్ కావాలంటే యూ కెన్ డూ ఇట్ విత్ హెల్ప్ ఆఫ్ ఆల్టర్ కమాండ్ అండ్ ఆల్. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకో, ఒక ఎంటిటీని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు డేటా టైప్స్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది కదా. ఏ టైప్ ఆఫ్ డేటాని మీరు ఈ ఫీల్డ్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నది మీరు డేటా టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు మీరు స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. క్లియర్? ఓకే, సో నౌ డేటా టైప్ అంటే క్లారిటీ వచ్చింది కదా. లెట్స్ సీ వాట్ ఆర్ ద డేటా టైప్స్ వీ హ్యావ్ ఇన్ పైథాన్. సారీ SQL. డేటా టైప్స్ ఇన్ PostgreSQL ఎక్స్పెషల్లీ. ఫస్ట్ వన్ వచ్చేసరికి న్యూమరిక్. ఏంటన్నా న్యూమరిక్. ఫస్ట్ డేటా టైప్ వచ్చేసి ఏంటిది? న్యూమరిక్ డేటా టైప్. సెకండ్ డేటా టైప్ వచ్చేసరికి క్యారెక్టర్. మన రెగ్యులర్ లైఫ్ లో చూసే డేటానే మనం ఇక్కడ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఒకటి న్యూమరిక్, సెకండ్ వన్ వచ్చేసరికి క్యారెక్టర్. జనరల్ గా మనం డేట్ కూడా చూస్తుంటాం కదా, డేట్ టైం అని చెప్పేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డేట్ కూడా, ఇవాళ డేట్ రాయండి అంటే అదేమన్నా ఆల్ఫాబెట్స్ లో ఉంటుందా, లేకపోతే డిజిట్స్ లో ఉంటుందా? ఉండదు కదా. అక్టోబర్ అని చెప్పేసి ప్రాపర్ ఒక డేట్ టైం ఫార్మాట్ లో ఇంక్లూడింగ్ టైం కూడా ఉంటుంది అనమాట. అవర్స్, మినిట్స్, సెకండ్స్ లో కూడా స్టోర్ అవుతుంది. ఓకే, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నట్టు రియల్ టైం లో. సో డేట్ టైం, డేట్ టైం. ఓకే, నెక్స్ట్ మనం బూలియన్. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. చూస్తుంటాం కదా కైండ్ ఆఫ్ డేట్ అని మనం బూలియన్ డేటా టైప్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విచ్ ఇస్ సీరియల్. ఇవి వచ్చేసరికి కేటగిరీ అనమాట. వీటిని ఏమంటారంటే కేటగిరీ. వీటిని మనం డేటా టైప్ కేటగిరీ అంటే న్యూమరికల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. మళ్ళా
ఇది మనం డేటా టైప్ కేటగిరీస్ అంటాం. డేటా టైప్స్ అని కాదు, డేటా టైప్స్ కేటగిరీస్ అనమాట. న్యూమరిక్ ఈజ్ వన్ డేటా టైప్ కేటగిరీ, క్యారెక్టర్ ఈజ్ వన్ టైప్ డేటా టైప్ కేటగిరీ, అండ్ డేట్ అండ్ టైమ్ ఈజ్ వన్ టైప్ డేటా టైప్ కేటగిరీ, అండ్ బూలియన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కేటగిరీ. ఓకే, సీరియల్ అంటే లిస్ట్ కానీ టూపుల్స్ కానీ జేసన్ డేటా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు టేబుల్స్ లో. అర్థమవుతుందా? సో ఒకసారి న్యూమరిక్ డేటా టైప్ అన్నప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ చూస్తుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అని. ఇంట్ ఈజ్ న్యూమరిక్ డేటా టైప్ అన్నట్టు. నెక్స్ట్ స్మాల్ ఇంట్ స్మాల్ ఇంటీజర్ అంటే చిన్న నెంబర్స్. ఓకే, న్యూమరిక్ అయితే ఈ న్యూమరిక్ దీంట్లో మనం హోల్ నెంబర్స్ కానీ ఇలా డెసిమల్ నెంబర్స్ 10, ఓకే, ఇంటీజర్, స్మాల్ ఇంట్ ఇలా ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యార్ అంటే క్యారెక్టర్స్ కదా. సో క్యార్ ఆఫ్ ఎన్ అంటే మనం ఒక 6 క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ ఆఫ్ 6 అంటే మాక్సిమం మనం 6 క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. అలా కాదు, వ్యారీ చేసుకోవాలి. ఓకే, వ్యారీ అంటే అందులో మనం నెంబర్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. వేరియబుల్ క్యారెక్టర్ అన్నారు దాన్ని, వ్యార్ క్యార్ అంటాం. సో జనరల్ గా ఈ వ్యార్ క్యార్ ని ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎటువంటి ఇష్యూస్ అనేది రావు. ఓకే, ఇలా కాకుండా మనం ఎక్స్ప్రెషన్ డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నాం, ప్యూర్ టెక్స్ట్ అనమాట కదా, మనం టెక్స్ట్ అని డిఫైన్ చేసుకోవచ్చు. టెక్స్ట్. ఓకే, అండ్ డేట్ టైం వచ్చేసరికి DATE, డేట్ ఆర్ ఎల్స్ టైం స్టాంప్. సో ఇవి ఎగ్జాంపుల్ డేటా టైప్స్ అనమాట. ఇంకా చాలా ఉంటాయి. మనం ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అవ్వకుండా వెళ్ళిపోవాలి సీరియల్ గా 1 2 3 4 5 6 ఒక ఆర్డర్ ఫార్మాట్ లో. ఓకే, ట్రూ ఫాల్స్, బూలియన్ అంటే ట్రూ అండ్ ఫాల్స్. ఓకే, ట్రూ ఫాల్స్ కాబట్టి ఆ వాల్యూస్ అనేవి మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎనీవే మనకి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఈ డేటా టైప్స్ మన ఎక్స్పెషల్లీ ఎప్పుడంటే టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు లేదా క్రియేట్ చేసిన టేబుల్ ని ఆల్టర్ చేసేటప్పుడు ఈ డేటా టైప్స్ మనకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి, మనం ఒక టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కన్స్ట్రెంట్స్ కొన్ని కండిషన్స్ ని ఫాలో అవ్వాలి, కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే, కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అనిపిస్తుంది. ఓకే, సో మనం ఒక టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కన్స్ట్రెంట్స్ ని ఫాలో అవ్వాలన్నమాట. కన్స్ట్రెంట్స్ అంటే ఏంటంటే కొన్ని రూల్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఐడి అనేది క్రియేట్ చేసినాం కదా, ఐడి అనే ఒక కాలమ్ ని క్రియేట్ చేసినాం, కాలమ్ ని డిఫైన్ చేసినాం మనం టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు. అయితే దీన్ని మనం ప్రైమరీ కీ అన్నాం అనుకోండి. ప్రైమరీ కీ అంటే ఏంటంటే మనం ఈ యొక్క టేబుల్ ఏదైతే ఈ టేబుల్ ఉంటుంది కదా, ఇంకొక టేబుల్ తో లింక్ చేయడం కోసం మనకి యూజ్ అవుతా ఉంటుంది అనమాట. నెక్స్ట్ దానికి ఇది ఫారెన్ కీ ఉండొచ్చు. ప్రజెంట్ ఈ యొక్క టేబుల్ కి ఇది ప్రైమరీ కీ అయితే వేరే ఒక టేబుల్ తో మనం కనెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు అది ఫారెన్ కీగా మారుతుంది అన్నమాట. ఫారెన్ కీ అంటాం. ఓకే, యాజ్ ఆఫ్ నో ఇట్స్ ఏ ప్రైమరీ కీ. అంటే ఈ యొక్క టేబుల్ ని మనం యూనిక్ గా ఐడెంటిఫై, ఈచ్ అండ్ ఎవ్రీ రోని మనం యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క స్టూడెంట్ ఐడి ఇచ్చామనుకోండి, ఇంకొకరికి ఉంటుంది ఐడి. ఇదే క్లాస్ లో ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారు, 10 స్టూడెంట్స్ కి 10 డిఫరెంట్ ఐడీస్ ఉన్నాయి అనుకున్నాం. 11th స్టూడెంట్ వచ్చింది అనుకో, మళ్ళీ ఫస్ట్ స్టూడెంట్ ఐడి రిపీట్ అవుతుందా? లేదు. కొత్త ఐడి వచ్చింది, కానీ పాత ఐడితో ఏమైనా మ్యాచింగ్ ఉంటుందా? ఉండదు. ఎవ్రీ స్టూడెంట్ ఈ మైట్ హ్యావ్ హిస్ ఓన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అన్నట్టు. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈచ్ రోని మనం యూనిక్ గా ఐడెంటిఫై చేయడం కోసం ప్రైమరీ కీని మనం డిఫైన్ చేసుకుంటాం. సో మనం టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడైనా సరే ప్రైమరీ కీని డిఫైన్ చేయొచ్చు. ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత అయినా సరే మనం ప్రైమరీ కీని
డిఫైన్ చేసుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ మళ్ళీ ఆల్టర్ కమాండ్ ఇది చేస్తూ ఉంటాం. అర్థమైందా? సో ప్రైమరీ కీ కన్స్ట్రైన్ నేమ్ వచ్చేసి ఏంటన్నా ప్రైమరీ కీ. ఓకే, ప్రైమరీ కీ. ఫారెన్ కీ అంటే ఇంకొక కీ ఉంటుంది, ఫారెన్ కీ. ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఈ యొక్క టేబుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ ని మనం యూనిక్ గా ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఫారెన్ కీ ఇచ్చేస్తున్నాం. ఈ తర్వాత ఏం చేసినా ఇంకొక టేబుల్ క్రియేట్ చేసినాం. చేసి ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్, ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లెక్చరర్స్ టేబుల్ ఆర్ టీచర్స్ టేబుల్ అనుకున్నాం. ఇది టీచర్ ఐడి టిఐడి, ఇది వచ్చేసి స్టూడెంట్ ఐడి. ఓకే, ఇది టిఐడి. ఈ టిఐడి వచ్చేసరికి ప్రైమరీ కీ ఫర్ దిస్ పర్టికులర్ టీచర్ టేబుల్. ఓకే, టీచర్ ఐడి ఈస్ ద ప్రైమరీ కీ ఫర్ ది టీచర్ టేబుల్. అయితే ఈ రెండింటికి లింక్ చేయాలనుకుంటున్నాం. అంటే ప్రతి టీచరు ఎంతమంది స్టూడెంట్స్ కి లేదా ఈచ్ స్టూడెంట్ ఎంతమంది ట్రైనర్స్ ని కనెక్ట్ అవుతున్నాడు వారు క్లాస్ వింటున్నాడు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే కనెక్టివిటీ ఉందా లేదా టీచర్ కి అండ్ స్టూడెంట్ కి కనెక్టివిటీ ఉంది కదా. సో అప్పుడు ఏమైతుందంటే ఈ యొక్క టీచరు ఈ మైట్ బి టీచర్స్ ది మల్టిపుల్ స్టూడెంట్స్ కదా. ఏ స్టూడెంట్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐడి ఉంది. ఓకే, ఎస్ఐడి ఇది ఒక స్టూడెంట్ ఐడీస్, ఇక్కడున్న స్టూడెంట్ ఐడీస్, ఇక్కడున్న స్టూడెంట్ ఐడీస్ మ్యాచ్ అవుతా ఉన్నాయి అనుకోండి. ఈ రెండింటికి కనెక్షన్ అనేది ఫామ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమైతుందంటే దీన్ని మనం ఎస్ఐడిని ఫారెన్ కీగా డిఫైన్ చేయాలి. ఎప్పుడైతే మనం ఎస్ఐడిని ఫారెన్ కీగా డిఫైన్ చేసి ఇక్కడ ఎస్ఐడిని ప్రైమరీగా డిఫైన్ చేస్తే ఈ రెండు టేబుల్ కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసినట్టు మీరు. అంటే రెండు టేబుల్స్ కి కనెక్షన్ ఫామ్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసే కీ ఏంటిది? ఫారెన్ కీ. అర్థమైందా? ప్రైమరీ కీ వాళ్ళ యూజ్ ఏంటి? యూనిక్లీ ఐడెంటిఫై ది ఈచ్ రో ఆర్ రికార్డ్. అర్థమైంది కదా? ప్రైమరీ కీకి ఫారెన్ కీకి పీకే ప్రైమరీ కీ ఎందుకు? యూనిక్ గా ఐడెంటిఫై చేయడం కోసం, ఈచ్ టేబుల్లో ఉన్న ఈచ్ రోని, ఒక టేబుల్లో ఉన్న ఈచ్ రోని యూనిక్ గా ఐడెంటిఫై చేయడం కోసం మనం ప్రైమరీ కీ యూజ్ చేసుకుంటాం. మరి ఫారెన్ కీ ఎందుకు యూజ్ చేస్తాం? లింక్ చేయడం కోసం. లింక్ ది టూ టేబుల్స్, రెండు టేబుల్స్ ని లింక్ చేయడం కోసం మనం ఫారెన్ కీ యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ నాట్ నల్. సో మనం ఒక టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రైన్ నాట్ నల్ ఇచ్చామనుకోండి, ఆ కాలంలో నల్ డేటా ఉండకూడదు. అంటే మీరు ఏదో ఒక డేటా ఎంటర్ చేయాలి. మీరు ఏ డేటా ఎంటర్ చేయకుండా వదిలి పెడతానంటే కుదరదు. అట్లీస్ట్ స్పేస్ అని ఇవ్వాలి. అట్లీస్ట్ స్పేస్ కానీ, కామా కానీ, ఐఫన్ కానీ, నో అని కానీ ఏదో ఒకటి. ఎనీ డేటా యూ హ్యావ్ టు గివ్ ఇట్. అంతేగాని నేను వదిలిపెట్టేస్తాను, నా దగ్గర డేటా లేదు కాబట్టి నేను ఏమి ఇవ్వను, సింపుల్ గా నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ స్టూడెంట్ ఐడిని ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేసిన నాట్ నల్ అని మెన్షన్ చేసిన, స్టూడెంట్ ఐడి అనేది నల్ ఉండకూడదు అని మెన్షన్ చేసిన, కన్స్ట్రైన్ ఇచ్చేసిన, రూల్ పాస్ చేసిన. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎంటైర్ దాంట్లో ఎక్కడైనా సరే ఖాళీగా ఉండకూడదు, నల్ అనేది ఉండకూడదు. నల్ అంటే నో డేటా అనమాట. నో డేటా ఉండకూడదు, ఖచ్చితంగా డేటా ఉండాలి. డేటా ఉంది అంటే స్పేస్ ఈజ్ ఆల్సో వన్ డేటా. స్పేస్ పెట్టాను కదా, స్పేస్ అనేది నో డేటాగా అనకూడదు మనం. స్పేస్ ఈజ్ ఆల్సో వన్ డేటా. ఎప్పుడు జస్ట్ ఎంటీగా వదిలేస్తేనే అది నల్. చిన్న స్పేస్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా అది క్యారెక్టరే, అది కూడా ఒక డేటా అని. అర్థమవుతుందా? నాట్ నల్ యూజ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద నాట్ నల్? అర్థమైందా? మనం ఎప్పుడైనా సరే ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ కాలం అనేది ఇంపార్టెంట్. అది వదిలిపెట్టకూడదు, ఎంటీగా వదిలిపెట్టకూడదు. ఏ రికార్డ్ ని కూడా వదిలిపెట్టకూడదు. ఎంటైర్ కాలం మనం ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే. ఫిల్ చేయాలనుకున్నప్పుడు మనం నాట్ నల్ అనే కన్స్ట్రైన్ ని యూజ్ చేస్తాం. ఇంకొకటి వచ్చేసరికి యూనిక్. ఓకే, యూనిక్. యాక్చువల్లీ ప్రైమరీ కీకి యూనిక్ కి కొన్ని కామన్ థింగ్ ఉంటుంది. ఏంటి చెప్పండి? ఇందులో కూడా డూప్లికేట్స్ ఉండవు, నో డూప్లికేట్స్. ఎందుకు? ప్రైమరీ కీ ఈజ్ ద డూప్లికేట్స్ ఉండవు. యూనిక్ లో కూడా మనకి డూప్లికేట్స్ అనేవి ఉండవు. మరి ఇది కూడా యూనిక్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం కదా. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఫారెన్ కీ ఉంటేనే మనం ప్రైమరీ కీ అయితేనే మనం ఫారెన్ కీగా డిఫైన్ చేయగలుగుతాం. ఆల్రెడీ ఒక
ఆల్రెడీ ఒక కాలం, ఏదైతే ఒక కాలం వేరొక టేబుల్ కి ప్రైమరీ కీగా ఉంటేనే మనం ఫారెన్ కీగా ఇవ్వగలుగుతాం, లేకపోతే మనం ఫారెన్ కీ క్రియేట్ చేయలేం. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ద ఫారెన్ కీ, ఇఫ్ యూ వాంట్ టు లింక్ ద టూ టేబుల్స్ యూజింగ్ ఫారెన్ కీ, you must have that particular foreign key. It must be a primary key for the some other table. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐ హ్యావ్ వన్ టేబుల్. ఓకే, ఈ టేబుల్లో కోర్స్ ఐడి, కోర్స్ ఇది సిఐడి, కోర్స్ ఐడి, కోర్స్ నేమ్. ఓకే, కోర్స్ నేమ్, జస్ట్ కోర్స్ నేమ్, కోర్స్ ఐడి, అంతే కదా, రెండే ఉన్నాయి మనకి, కోర్స్ నేమ్, కోర్స్ ఐడి. ఈ సిఐడి అనేది ఫారెన్ కీగా మనం డిఫైన్ చేసినాం, సారీ ప్రైమరీ కీగా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐఎమ్ క్రియేటింగ్ ది వన్ టేబుల్, ద టేబుల్ ఈస్ టీచర్ టేబుల్, లెక్చరర్ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, టీచర్ టేబుల్, టిఐడి, అర్థమైందా? టిఐడి అంటే టీచరే కదా, టీచర్ ఏదో ఒక సబ్జెక్ట్ టీచ్ చేయాలి కదా. సో మనం ఈ కోర్స్ నేమ్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. కోర్స్ నేమ్ డిఫైన్ చేయకుండా ఈ టీచర్ ఎవడైతే ఉన్నాడో ఈ టీచరు ఓకే ఏదో ఒక కోర్స్ ఐడిని చూజ్ చేసుకున్నాడు. అంటే ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ ఈ సెలెక్టింగ్ ది సెకండ్ కోర్స్ ఏదైతే ఉన్నదో అది టీచ్ చేస్తూ ఉంటాడు. అర్థమైందా? మరి ఈ రెండింటికి లింక్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ మనం ప్రైమరీ కీ అని మెన్షన్ చేసినాం కదా, ఇక్కడ మనం దీన్ని ఫారెన్ కీగా మెన్షన్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇది ఫారెన్ కీగా మెన్షన్ చేసినామో ఈ రెండింటికి మధ్య లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అర్థమైందా? అలా కాకుండా నేను ఫారెన్ కీని క్రియేట్ చేయకుండా ఉంటే ప్రైమరీ కీ క్రియేట్ చేయకపోతే ఫారెన్ కీ క్రియేట్ చేయలేము. ఓకే, సెకండ్ మనం ఈ ఫారెన్ కీ ప్రైమరీ కీ క్రియేట్ చేయకుండా యూనిక్ అన్నా, యూనిక్ అంటే అన్ని డిఫరెంట్ గా ఉండాలి, డూప్లికేట్స్ అనేవి ఉండకూడదు. కాకపోతే యూనిక్ అని క్రియేట్ చేసిన యూనిక్ అని ఇచ్చిన తర్వాత అని మనం మెన్షన్ చేసిన తర్వాత దాన్ని మనం ప్రైమరీ కీగా యూజ్ ఫారెన్ కీగా మనం కనెక్ట్ చేయలేము. ఖచ్చితంగా ప్రైమరీ కీ అయితేనే మనం ఫారెన్ కీ క్రియేట్ చేయగలుగుతాం. అర్థమైందా? ఇఫ్ యూ వాంట్ లింక్ టూ టేబుల్స్, ఖచ్చితంగా ఒక కీ వచ్చేసి ప్రైమరీ కీ ఉండాలి, ఇంకో అదే కీ మనకి వేరే దాంట్లో ఫారెన్ కీగా వర్క్ అవుతుంది అన్నట్టు. అర్థమవుతుందా? ఓకే, సో నెక్స్ట్ చెక్. రాసుకుంటున్నారా ఈ కన్స్ట్రైన్స్? చెక్ అంటే ఏంటంటే కండిషన్. మీరు ఒక డేటా ఎంటర్ చేస్తున్నారు, ఆ డేటా ఎంటర్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీచర్ యొక్క ఏజ్ వచ్చేసరికి 25 నుండి 35 మధ్య ఉండాలి. మీరు ఒక కాలేజీలో టీచర్ని హైర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ టీచర్ యొక్క ఏజ్ వచ్చేసరికి 25 to 45 మధ్య ఏజ్ మాత్రమే ఉండాలి. 45 కన్నా ఎక్కువ ఉండకూడదు, 25 కన్నా తక్కువ ఉండకూడదు. దెన్ వీ కెన్ మేక్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ చెక్ కండిషన్స్. అంటే మనం డేటా ఎంటర్ చేసేటప్పుడే వాడి ఏజ్ మనం అనుకోకుండా 55 అనుకో, సో మీరు ఎంటర్ చేయలేరు, ఫస్ట్ తీసుకోదు, ఆ టేబుల్ మనం ఎంటర్ చేసే డేటాని తీసుకోదు, ఎందుకంటే కండిషన్ మ్యాచ్ అవ్వట్లేదు. అర్థమవుతుందా? మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు చెక్ కాన్స్ట్రైన్ ఇచ్చామనుకోండి ఒక పర్టికులర్ కాలమ్ కి, అనుకోకుండా మీరు ఒక డేటాని రాంగ్ గా డేటా ఎంటర్ చేస్తున్నా సరే అది తీసుకోదు అనమాట. అదే మనం చెక్ కాన్స్ట్రైన్ ఇవ్వకపోతే మీరు రాంగ్ డేటా ఎంటర్ చేసినా సరే తీసుకునేది. అంటే డేటాని ఎంటర్ చేసేటప్పుడే చెక్ చేసుకుని ఎంటర్ చేసుకోవచ్చు, సో దట్ మనం ఇంకా వ్యాలిడేట్ అనేది ఇంకా ప్రాపర్గా అవుతూ ఉంటాయి. అర్థమైతే నేను చెప్పిన పాయింట్స్? చెక్. తర్వాత డిఫాల్ట్ అంటే ఏంటి? దాంట్లోనే ఉంది మీనింగ్. డిఫాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా ఎంటర్ చేయాలి అనుకుంటే ఎంటర్ చేయాల, డేటా ఎంటర్ చేయాలి కానీ ఎంటర్ చేయలేదు. ఎంటర్ చేయకపోయినప్పుడు డిఫాల్ట్ ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆ డిఫాల్ట్ వాల్యూ తీసుకుంది. మనం పైథాన్ లో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ చూసినాం కదా, ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ కి డిఫాల్ట్ ఒక వాల్యూ ఇచ్చామనుకోండి, మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేసినా పాస్ చేయకపోయినా డిఫాల్ట్ ఉన్న డేటానే కన్సిడరేషన్ చేసుకునేది అనమాట. ఇక్కడ కూడా మనం కాలం లో డిఫాల్ట్ ఒక వాల్యూ ఇచ్చామనుకోండి, మనం ఒకవేళ మనం కాలం లో ఆ పర్టికులర్ డేటాని మనం ఎంటర్ చేయలేదు, అంటే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు డేటాని ఇచ్చేటప్పుడు ఆ కాలం యొక్క ఫీల్డ్ మనం ఎంటర్ చేయకపోతే డిఫాల్ట్ గా ఏదైతే వాల్యూ ఉంటుందో అది తీసేసుకునేది అనమాట. అర్థమైందా? ఇవి మనకి డిఫరెంట్ ఆఫ్ కన్స్ట్రైన్స్. ఈ కన్స్ట్రైన్స్ ని యూజ్ చేసుకొని డేటా టైప్స్ యూజ్ చేసుకొని రేపు మనం చేసే ఎక్స్పెరిమెంటేషన్ ఏంటంటే టేబుల్స్ ని క్రియేట్ చేసుకోవడం. క్రియేట్ చేసిన టేబుల్స్ ని ఆల్టర్ చేయడం, డిడిఎల్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో డిడిఎల్ కమాండ్స్ అన్నిటిని రేపు మనం కూర్చున్నట్టు ప్రాక్టికల్ గా చెక్ చేద్దాం, ఎగ్జిక్యూషన్ చేద్దాం. సో బిఫోర్ కమింగ్ టు టుమారో సెషన్,
మేక్ షూర్ యువర్ సిస్టమ్స్ షుడ్ హ్యావ్ అ సాఫ్ట్వేర్స్. ఓకే, PostgreSQL సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇన్స్టాలేషన్ చేసుకొని రావాలన్నమాట. ఓకే, క్లియరా? ఎనీ క్వశ్చన్స్? అర్థమైంది కదా క్లాస్? రేపటి దాంట్లో మనం ప్రాక్టికల్ గా డిడిఎల్ కమాండ్స్ ని మనం ఎగ్జిక్యూషన్ చేయబోతాం. ఒక టేబుల్ క్రియేట్ చేసి కన్స్ట్రైన్స్ యూజ్ చేసుకుంటున్నాం. దాంతోపాటు డేటా టైప్స్ ని కూడా యూజ్ చేసుకుంటాం. అంటే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన డేటా టైప్స్ ని, కన్స్ట్రైన్స్ ని యూజ్ చేసుకొని, డిడిఎల్ కమాండ్స్ యూజ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటింగ్ ది ప్రాక్టికల్ క్వరీస్ అన్నమాట. ఆ తర్వాత మీకు హోంవర్క్ ఇస్తాను, కొన్ని హోంవర్క్ ఇస్తాను, అవి మీరు కంప్లీట్ చేయాలి. సో రేపటి సెషన్ పూర్తిగా ప్రాక్టికల్, దేర్ ఈస్ నో ఎక్స్ప్లెనేషన్. ఇక దేర్ ఈస్ నో అంటే ఇప్పటి వరకు జరిగిన దానికి థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వను. ఇవాళ వచ్చిందో చాలా ఎక్కువ. ఒకవేళ మీకు థియరిటికల్ క్లాస్ కావాలి అనుకుంటే, ఐ మీన్ ఇవాళ జరిగిన క్లాస్ ని మీరు ఒకసారి రివిజన్ చేయాలనుకుంటే నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను, వీడియో ఇస్తాను, అదొకసారి చూడండి కావాలని. అంతేగాని మళ్ళీ నేను చెప్పను. అర్థమైంది? ఇప్పటికే చాలా టైం వి ఇన్వెస్టెడ్ టు అండర్స్టాండింగ్ ద బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, సో రేపటి సెషన్ లో మనం ఓన్లీ ప్రాక్టికల్ చూస్తాం. డే 3 డే 3. ఓకే, కాన్స్టెంట్స్, యా, డేటా టైప్స్ అండ్ కన్స్ట్రెంట్స్. అదేనా డే 3? ఆపరేషన్స్ కన్నా ముందు, ఆపరేషన్స్ మనం డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు అప్పుడు చూద్దాం. దానికన్నా ముందు చూద్దాం. ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేయటం, ఆల్టర్ చేయటం, డిలీట్ చేయటం, డేటాబేస్ ని క్రియేట్ చేయటం, కన్స్ట్రెంట్స్ ఇవ్వటం, ఇవన్నీ ఫస్ట్ ప్రాక్టికల్ గా చూద్దాం. ఆ తర్వాత డేటాని ఇన్సర్ట్ చేయడానికన్నా ముందు ఆపరేషన్స్ గురించి నేర్చుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ ఒక స్క్రీన్ ప్లే ఉండదు అన్నమాట. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికి అయిపోదు. బట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంతకుముందు చెప్పిన కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, దాన్ని తీసుకుని ప్రాక్టికల్ చేయాలి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ చెప్పిన తర్వాత మళ్ళీ అంతకుముందు చెప్పిన కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అందులో నుండి తీసుకొని మళ్ళీ మనం ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ఓకే నాన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.